800 సంవత్సరాల వరకు కుమార్తెలను కుమారులను కంటూ వచ్చాడంట. అంటే ఎంతమంది? లెక్కలేనంత మంది. పోనీ అక్కడికి ఆదామేనే. ఇంక కిందకొచ్చి ఆరో వచనంకి వస్తే మనం చూస్తే షేతు 160 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషు కన్ని తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అంటే 800 ఏండ్లు పిల్లలు కంటున్నారా? వాళ్ళకి ఇచ్చిన ఆయుష్లో ఏంటి వృద్ధాప్యం అంటే వాళ్ళ భాషలో కొన్ని వందల సంవత్సరాలు ఏంటి 130 ఏండ్లు. మన వివాహం 20 అయితే మనం వరకు మనం కనవలసింది 40 సంవత్సరాలు కనొచ్చు. కానీ ఇద్దరితో ఆపరేషన్ చేసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఆయుషిస్తే ఆ వందల సంవత్సరాల్లో కొన్ని పదుల రెట్లు పిల్లలను కన్నట్లుగా ఆ అధ్యాయం మొత్తం మనం కింద చదివితే అర్థమవుతుంది. మరి దీన్ని బట్టి మనం చూడగలిగితే దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి అని ఒక ఆశీర్వాదం వచనమే ఈరోజు ఆదాములో నుంచి మనందరికీ అనుగ్రహింపబడిందని ప్రతి ఒక్కరూ మాట్లాడిన తర్వాత ఈ ఆపరేషన్‌కి కోఆపరేషన్ చేయని వారు ఎవరండి? ఈరోజు మన మధ్య ఉన్నారు సేవకులు అప్పలనాయుడు గారు. 12 సంవత్సరాల పిల్లలు లేదన్నప్పుడు దేవుడు వారికి గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానంగా ఇస్తే ఆయన ఏం చేశారు? మా ఉమా సిస్టర్ గారు గాని, మా యొక్క సహోదరులు అప్పలనాయుడు గారు గాని ఆపరేషన్ చేసుకున్నారు. ఎంతవరకు నిజం? ఏమండి ఇక్కడ ఉన్న వారిలో ఎవరు మాత్రం ఆపరేషన్‌కి కోఆపరేషన్ చేయలేదు చెప్పండి? ప్రతి ఒక్కరు చేసిన వారే. మరి ఇలాగ చేస్తే మరి దేవుని సంకల్పాన్ని మనం అడ్డగించిన వారం అవుతామా? అండ్ ఈరోజు అదే ప్రశ్న అండి. క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అవసరమా అని ప్రశ్న వేసాము. అవసరమో లేదో పాఠమల్లా వింటే అర్థమవుతుంది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఇలాగ మనం ఆలోచిస్తే, ఇలాగ మనం అనుకుంటే అసలు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని మీకు తెలుసు. 127 కీర్తన 3వ వచనం. మరి ఇంత గొప్ప బహుమానాన్ని అసలు 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్న ఆదాము అవ్వలకు మొదటి సంతానంగా కయీను అనుగ్రహింపబడితే మరి ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆకాశాలు వాకిర్లు ఇప్పి ఆశీర్వాదం కావాలనుకున్న 6 అడుగులున్న మనమే ఈరోజు ఆశీర్వాదం అంటే ఏంటో మొట్టమొదట మనిషికి ఆశీర్వాదం అనేది ఆస్తులు కాదండి, పిల్లలే ఆస్తిగా. ఈరోజు చూడండి ఎన్ని ఎకరాల భూమి ఉందని అడగరు, ఎంతమంది పిల్లలు ఉన్నారని అడుగుతారు ఇప్పటికీ. అంటే అది ఆస్తి కంటే అభిమానంగా అడిగిన మాట అని మనం అనుకుంటే ఈ అభిమానమైన మాట ఎంతవరకు మనము అనుగ్రహించుకొని దేవుని కాడ పొందుకున్న తర్వాత మరి కోఆపరేషన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు లేరా మన జూమ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కంటే మరి లేరు అంటే దేవుడు అనుగ్రహించలేదా? కోఆపరేషన్ జరిగిందా? మరి ఇలా అన్నప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటి? అసలు దేవుని సంకల్పాన్ని మనము క్రైస్తవులుగా ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని తప్పు చేశామా? ఎందుకంటే ఎప్పుడు కూడా ఆలోచించాలి. మరి దేవునికి ఇలా చేస్తుంటే అందరినీ కూడా కోఆపరేషన్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా సంతానం లేక ఆపేయవచ్చు కదా! ఎందుకు ఎంతమందికి ఆపలేదండి ఈరోజు? ఎంతోమందికి ఆపేశాడు. అందులో ఉన్నవారం కూడా ఉన్నాం. నేను కాదనట్లేదు. గానీ ఈ రోజు పాఠాంశంలో నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీద ఉన్నాను. అంటే ఎందుకు? మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఈ ఆపరేషన్ రూపంగా తన ఆశీర్వాదాన్ని అడ్డగించిన వారుగా ఉన్నామా? అండి ఎప్పుడు కూడా ఏమండి 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి. నేర్చుకొని స్థితిలో మనము బ్రతకాలండి. క్రైస్తవుడంటే ఏదో రకంగా కాదండి. క్రైస్తవుడంటే కాలగమనాలు ఎరిగినవాడు క్రైస్తవుడు. బైబిల్ చెప్పనిదేముంది, బయట చెప్పేదేముందనే నినాదంతో నిలబడిన వారు అండి. అంటే ఏదైనా ఒక సమస్య, అది ప్రభుత్వంది కావచ్చు, ప్రజలదే కావచ్చు, ఏ పరిస్థితిలో అయినా బైబిలే చెప్పాలి. ఈ యొక్క విషయానికి వచ్చేటప్పటికి
ఏమండి ఇప్పుడు మనం తప్పు చేశామా? ఏంటి ఈ రోజు ఇంతవరకు ఈ ఆలోచనలో ఏంటి ఎప్పుడూ ఆలోచించలేదా? చేసింది తప్పా? ఒకవేళ అలా కాకుండా చేస్తే ఎంతమంది పిల్లలైనా కంటున్నప్పుడు పరిస్థితులేంటి? ఏంటి ఇలాంటి ఆలోచనలో ఈ యొక్క పాఠం గురించి మనము క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ ప్రశ్న అవసరమా అంటే ఏమండి ఇవన్నీ ఇక్కడ వరకు దేవుడు అనుకున్నది వాస్తవమే. ఇవ్వాలనుకున్నది వాస్తవమే. మీరు అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని ఆశీర్వాదంగా ఆదాముకు అనుగ్రహించమనిది వాస్తవమే. అయినప్పటికీ ఆ తర్వాత పిల్లలు ఏమండి ఫలించడం లేదు, అభివృద్ధి పొందారు, భూమిని నిండించారు, అన్నీ చేశారు గాని దేవుని కొరకు బ్రతకలేకపోయారండి. బతకలేకపోయి భూమినే బలత్కారంగా ఉన్నప్పుడు ఏమండి ఆ రోజు అప్పుడే జలప్రలయం ద్వారా నాశనం చేసిన స్థితిగతులు 6వ అధ్యాయంలో మనకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అనుకున్నాడు అండి పిల్లలు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించడంటే నిండించారు గాని ఆ నిండు హృదయముతో తండ్రి అయిన దేవుణ్ణి ఎరగక ఆయన అనాది సంకల్పాన్ని అర్థం చేసుకోలేక ఏమండి ఆయన కళ్ళంటే కన్నీళ్లు రప్పించి వారి అంతము నా సన్నిధానంగా చేరే స్థితిలోకి తెచ్చుకున్న పరిస్థితిలో ఏమండి అందరినీ సంహరించినట్టుగా మనం చూసాం. మరి ఇప్పుడు నోవహు జలప్రలయం తర్వాత ఏమండి ఆ తర్వాత జలప్రలయం తర్వాత వచ్చిన వారు ఆ తర్వాత ఉన్నవారు తర్వాత ఇప్పుడు క్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలైంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం ఆలోచన చేస్తే ఏమండి వాటి గురించి మాట్లాడేది చూద్దామండి. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసి తప్పు చేశామా అని ప్రశ్న వేసుకుంటే తప్పైతే చేయలేదని బైబిలే సమర్థిస్తుంది. కోఆపరేషన్ చేశారంటే తప్పు లేదు అని బైబిలు మనకి నిర్ధారిస్తుంది. ఏదైనా ఒకటి చెయ్యాలంటే దేవుడే దాన్ని ఆ యొక్క గ్రంథ చట్టములో నుంచి మనకి ఆ సరళీకృతంగా చూపించాలి కదండి. ఏదైనా అదే కదండి. ఇప్పుడు ఇంతవరకు చేసుకుంటే తప్పు చేశామనిపించింది. కానీ తప్పు లేదేమో ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎందుకో చూద్దామండి. మనం చూడగలిగితే యేసుక్రీస్తు నోటే పలికిన మాట మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనం చూడగలిగితే అక్కడ అంటున్న మాట మనం చూద్దామండి. 26వ అధ్యాయం 24వ వచనం. చదువుతాను. మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండిని ఎడల వానికి మేలు అన్నాడు. ఏమండి ఇక్కడ అంటున్న మాట అసలు మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ పుట్టడం మేల పుట్టకుండట మేల అంటే పుట్టకుండుట మేలు అన్నాడంటే దాని అర్థం ఏంటి? పుట్టి సాధించిందేముంది? పుట్టావు, పుట్టి బ్రతికి నాతో బ్రతకడానికి ఇష్టపడ్డావు, తండ్రి అయిన దేవుని గురించి ఆలోచించావు, ఒక 12 మందిలో శిష్యుడిగా నా చెంత జాయిన్ అయ్యావు, నన్నే అప్పగించి ఏంటి ఈ ప్రపంచ మానవాళికి ఏంటి అద్వితీయ ఆలోచనలో పులికి పుచ్చుకొని 6 అడుగుల ఆకారంలో ఉన్న యేసు ప్రభుని అంతమొందించడానికి ఇష్టపడ్డావంటే నువ్వు పుట్టకుండా మేలు అన్నాడంటే అర్థమైంది. ఇప్పుడు పుట్టిన వారిని తండ్రిని ఆవేశపరచడు కంటే పుట్టకుంటే మేలని పదం అక్కడ వాడబడిందండి. అంటే పుట్టి ఈ రోజు దేవుణ్ణి కళ్ళంట కన్నీళ్లు రప్పించి ఆయన కష్టం 6 దినాల కష్టం అనుభవిస్తూ ఆయన కళ్ళంట కన్నీళ్లు రప్పించుట కంటే పుట్టకుండా పిన్నముగా పడిపోవుట మేలు కదా అనే ఆలోచనలో అందుకే ఆ మాట అక్కడ వాడబడింది. ఆయన రాయబడి ప్రకారం పోవుతున్నాడు కానీ ఎవను
ఎవని చేత ఆ మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో వానికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండిన యెడల వానికి మేలని చెప్పెను అని మాట్లాడాడు. అంటే పుట్టకుంటే మేలా? మేలే. ఎందుకంటే పుట్టి ఇలాంటి పనులు చేసి ఏవండి ఒక అద్వితీయ కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తునే అంతమొందించాలనే ఆలోచనలకి అమ్మబడ్డాడు, అమ్మించాడు అంటే ఇంకా ఆయన పుట్టకుంటే మేలు కదా అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఇంకొక మాట, ఇది ఆల్రెడీ ఒక మాట ఆడాడు. ఇంకా లూకా సువార్త 23 అధ్యాయంకి వచ్చినప్పుడు ఇంకొక మాట యేసుక్రీస్తు నోట పలికిస్తున్న మాట మనం చూడగలిగితే, లూకా సువార్త 23 అధ్యాయము 29వ వచనం అండి. 23 అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే, ఏమండి ఇక్కడ మాట్లాడుతున్న మాట, సిలువను మోస్తూ అనేక జనాల మధ్య ఆయన గొలకతా కొండకు వెళ్తున్నప్పుడు ఆయన మీద ప్రేమ కలిగి ఆయన యొక్క అప్పుడున్న పరిస్థితులు, మేము విశ్వసించిన యేసుక్రీస్తుని ఇంత దారుణంగా సిలువ వేసి చంపుచున్నారనే ఆలోచనతో ఏంటి పట్టణమంతా ఈడ్చుకుంటూ పట్టణం వీధులెళ్ళి యేసుక్రీస్తుని ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు ఆ యొక్క 27 వచనం చదువుతున్నా. అంటే సందర్భం మనకు అర్థమైతే అక్కడ ఏం జరిగింది, ఆయన ఏమన్నాడో మనకు అర్థమవుతది. ఏంటి గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. ఏంటి ఏడుపనేది నా గురించి ఏడుస్తున్నారు. నేను ఎవరో చంపితే నేను చనిపోలేదు, ఎవరో చేస్తే నేను ఇలాగా ఉండట్లేదు. నా కన్న తండ్రి చిత్త ప్రకారమే నేను పోవుచున్నాను. నా చేసిన కర్తవ్యము నేను నెరవేర్చుచున్నానని మీకు అర్థం కాలేదు. మీరు అభిమానంతో అసురులు బాస్తున్నారని ఒక ఆలోచనతో మాట్లాడిన మాట. ఈ మాట అంటూ కిందేమన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసము మీ మీ కుమార్తెల కోసం నిమిత్తము ఏడవండి అన్నాడు. అంటూ ఇద్దుగో అన్నాడు. ఇద్దుగో అనే పదం ఎందుకు వాడుతాడు? ఇద్దుగో గుడ్రాండ్లను కనని గర్భములు పాలియ్యన స్థలములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడండి. అంటే ఎవరు గొప్పవారన్నట్లుగా మాట్లాడుతున్నారు. కోట్లాది మంది పిల్లలు కావాలన్న కన్న తండ్రికి ఆవేదన మిగిల్చారే తప్ప ఆనందం లేని ఈ పిల్లలు కని గాలికి వదిలి ఉన్నవారి కంటే గొడ్రాళ్ళగా మిగిలిపోతే బాగన్నాడు. చూసారా? ఏంటి పదం ఓడుతున్నాడండి. ఎందుకు ఓడుతుండో కింద పదం వేస్తున్నాడు. ఎందుకని మనం బైబిల్ చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి. ఆ అర్థాన్ని చేసుకొని చదవాలి. అక్షరాల రూపంగా చదివితే పుస్తకాలకు తిరగేయగలిగే లక్షణాలు మనకు రావు. అలా రావాలంటే కిందకి ఆ పదం ఓడుతాడు. ఎందుకు అన్నాడు? ఎందుకు మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల కోసం ఏడవండి. ఇదిగో వడ్రాండ్లను కనని గర్భములను పాలియ్యని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పు సాగుదురు. వారు పశ్చిమానికి ఇలాగ చేసిన ఎడల ఎండిపోయిన దానికి ఏమి చేయుదురని చెప్పెను. ఏంది పచ్చిగా 33 సంవత్సరాలు బ్రతికి దేవుని కొరకే బ్రతుకునిచ్చిన యేసుక్రీస్తుని ఈ లోకం ఇలా చేస్తే మీరు ఎగిరి ఎరగక పిల్లల్ని సగురీతిగా పెంచక ఎండిపోయిన స్థితిలో ఉంటే ఈ లోకం మిమ్మల్ని ఎలా చేస్తుందో అలా చేసి దేవునికి ఆవేదన పరచుట కంటే మీరు గొడ్రాళ్ళగా మిగిలిపోతే మేలంటాడు. పాలియ్యన స్థలములుగా మిగిలిపోతే మంచిదంటాడంటే ఇప్పుడు ఏమండి ఈ మాటల్లో ఉన్న పరిస్థితులు చూస్తే ఏమండి పిల్లలు ఇద్దరు కాదు, అసలు కనకపోతేనే బాగన్నట్లుగా కనబడుతున్నట్లుగా ఉంది కదా.
అంటే ఒక అంశాన్ని తీసుకొని ఆదాము నుంచి మనం అన్వేషణ చేసుకొస్తే అప్పుడు అన్నిది వాస్తవం. గాని యేసుక్రీస్తు కాలానికొచ్చినప్పటికి ఈ ప్రపంచం ఎలా ఉంది? పిల్లల్నిస్తే వారు ఎవరి కొరకు పెంచగలుగుతున్నారు? ఈరోజు చూడండి. పిల్లలింకా ఏమిటి అక్షరాల నుంచి పుస్తకాల చదవకముందు నువ్వేమవుతావురా? ఏమవుతాడు? ఏమవ్వాలి? ఆవేశం, ఆలోచన. వాళ్ళకి నడిపించే విధం ఏమవుతావు? ముందే నిర్ణయం డాక్టర్‌వా? ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు అసలు పుట్టకుండుటే మేలా? పచ్చిమాను పవిత్రంగా బతికిన పచ్చిమానుకి ఇలాగ చేస్తే ఎండిపోయిన దాన్ని ఎలా చేస్తారంటున్న వాస్తవం అండి. ఇంకా మనం ఇలా చూడగలిగితే ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ ఆలోచన కలిగి ఉన్నాడని మనం చూడగలిగితే ఏవండి చూసారా? ఈ మాటలు మనం వింటున్నప్పుడు అవును కదా! ఇద్దరు అంటున్నాం తప్ప ఏవండి ఈ ఇద్దరినైనా దేవుని కొరకు పెంచకపోతే అసల ఏవండి ఒక తల్లి అంటది ఏవండి ఒక కుమారుడు చెడిపోయినప్పుడు ఆమె అంటున్న మాట ఏంటో తల్లి, ఒరేయ్ నేను చెడిపోయాను, చెడ పుట్టావురా నా కడుపున అంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఈ లక్షణాలు ఎందుకొచ్చాయి? నేను నీ తండ్రితో కాకుండా ఎవరితో నేను చెడిపోతేనా ఆ చెడు లక్షణాలు నీలో వచ్చాయిరా. నా కడుపున చెడ పుట్టావు అన్న పదం ఒడుతదండి. ఎందుకో తెలుసా? తన్నేం అనలేక నువ్వు చెడిపోవడానికి కారణము నేను చెడిపోయానురా ఒకప్పుడు. సంసార జీవితంలో మీ తండ్రితో కాక నేను చెడిపోతే పుట్టితేనే నీకొచ్చాయి ఈ లక్షణమని తన తన గర్భాన్ని, తన చీలాన్నే చింకించుకునే స్థితిలో, వాడి పరిస్థితిని చూసి మాట్లాడే స్థితిలో కనబడుతున్న మాటండి. మనం తిడుతున్నాం ఏదో ఒక మాట అంటాం. దాని అర్థాన్ని తెలుసుకుంటే ఆవేదనతో అన్న మాట తల్లి. అంటే చెడిపోయినప్పుడు చెడ పుట్టావురా నా కడుపునంటే చెడిపోయి చెడ పుట్టావంటే నేను నీ తండ్రితో కాక వేరే వాడితో చెడితే కదా నీకు ఈ లక్షణాలుగా నువ్వు పుట్టి నన్ను సాధిస్తున్నావని ఒక తల్లి ఒక ఆవేదనతో అంటుంటే ఈ రోజు తండ్రిగా అనేక మంది పిల్లలకు కావాలని ఆరిన నేల మీద 6 అడుగుల ఆకారంలో కొనకక నిద్రపోక మన కొరకు ఆలోచిస్తూ 6 దినాల ప్రకృతిని చేసిన మనం ఈ లోకంలో ఉంటూ దేవునికి అసూలు రాల్పిస్తున్నాం, ఆనందపడుతున్నామే తప్ప దేవుని ఆవేశాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఎవరున్నారని ప్రశ్నించినప్పుడు అందుకే కనని గర్భములు, పాలియ్యని స్థలములు ధన్యములు. ధన్యములంటే గొప్పవి అంటున్నాడంటే నొప్పి కలిగినప్పుడే గొప్ప దాని గురించి ఆలోచన వస్తాయండి. ఒకప్పుడు ఆశీర్వదించి ఆనందించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించన్న కన్న తండ్రే వద్దు నాయన ఆపిస్తేనే మంచిదన్నాడు. అవే ధన్యములైనవన్నాడు. ఒకప్పుడు ఆశీర్వదించిన హస్తాలే అవసరం లేదు నాయన అంటున్నాడు. ఇంకా చూద్దామని ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మనం చూడగలిగితే ఎందుకంటే ఒక ఆలోచన పూర్వకమైన మాటలండి. ఏదో జూమ్‌లోకి వచ్చాము 4 మాటలు 4 చప్పట్లు చెప్పి సరదా పడడానికి కాదండి. సమస్యలు పరిష్కరించుకోవడానికి 6 అడుగుల ఆకారం ఉన్న మనిషిని అర్థం చేసుకునే స్థితిగతులు 66 పుస్తకాలున్న ప్రతి సమస్యను పరిష్కరించుకునేదే బైబిల్ యొక్క ఆలోచన అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్న విధానంలో మనం చూస్తుంటే ఈరోజు ఈ పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కోఆపరేషన్ చేశామని తప్పు చేస్తున్నామని అనుకోవట కంటే అర్థం చేసుకొని ఆలోచిస్తుంటే మనకి ఏమండి ఈ విషయాలు మనకు అర్థమవుతాయండి. మొదటి పత్రిక 7వ అధ్యాయం 37వ వచనం చూడగలిగితే 37వ వచనం నేను చదువుతున్నాను. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయు నవసరము లేకపోయి ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారమును జరప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉండవలెనని తన మనస్సులో నిశ్చయించుకుని ఎడల బహుగా ప్రవర్తించుచున్నాడు అన్నాడు. అండ్ పౌలు మాట్లాడుతూ ఒకవేళ నా కుమార్తెకి అవసరం లేదు, పెళ్లి చేయ అవసరం లేదు, పవిత్రాలుగా ఉంటే బాబు ఏంటి పిల్లలు, ఆ తర్వాత బంధాలు బహుబంధాలు వాళ్ళతో అల్లర్లు పాలలు ఎందుకు, హాయిగా
కుమార్తెకి దేవుని పనిలో అప్పచెప్పుకుంటూ దేవుని పనిగా తన యవన కాలపు జీవితం మందు ఉంచుకుంటానంటే వాడు బహుగా ప్రవర్తించుచున్నాడు అనే పదాలు వేశాడు. ఇంకా కిందకు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. అంటే ఒక విధముగా మాట్లాడుతున్నాడు, ఒక విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రవర్తించుచున్నాడు. 38 కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేసిన వాడు బహుగా ప్రవర్తించుచున్నాడు. పెండ్లి చేయువాడును మరీ బహుగా, చేయని వాడును బహుగా ప్రవర్తించుచున్నాడు అన్నాడు. అంటే పెళ్లి చేయాలంటే చెయ్యు, పెళ్లి చేయకూడదంటే మరీ బహుగా ప్రవర్తించుచున్నాడు అంటున్నాడు. అంటే పెళ్లి చెయ్యాలంటే ఏంటి? పెళ్ళంటే ఏంటి? అసలు పెళ్ళి అనేది ఫలింపు. మరి ఏక శరీరంగా కాకుండా ఇద్దరు ఒక శరీరంగా ఉండి ఫలించేదే పెండ్లి. ఆ పెండ్లికి పెండ్లి చేయని వాడు, పెండ్లి చేసిన వాడు, ఒకవేళ పెండ్లి చేస్తే భార్యాభర్తల సంబంధంగా ఉండి వాళ్ళకి ఇచ్చిన బహుమానాలు దేవుడి కొరకు పెంచగలిగితే పర్వాలేదు అన్నాడు, బాగన్నాడు. ఒకవేళ నా కుమార్తెని పెండ్లి చెయ్యను, అవసరం లేదు అనుకున్నాడంటే బహుగా ప్రవర్తించుచున్నాడు అన్నాడు. ఎందుకో తెలుసా? అది దేవుని చిత్తం ఎరిగి అవసరం లేదనుకుంటే బహుగా అన్నాడు. ఒకవేళ నా కుమార్తెను పెళ్లి చేసి వారి యొక్క దాంపత్యం ద్వారా బహుమానాలు అందుకొని దేవుడి కొరకు పెంచగలుగుతుంటే వాడు ప్రవర్తిస్తాడు, బహుగా ప్రవర్తిస్తాడు. అంటే చేసిన అవసరం లేదు, చెయ్యకపోయిన అవసరం లేదు, నిర్ణయాలు నీకే వదిలి ఉంచాడు. అంటే ఇప్పుడు కోఆపరేషన్ కూడా నీ ఇష్టమే అన్నాడు. నాయనా మీరు 10 మంది పిల్లల్ని కనొచ్చు, కానీ పెంపకంలో ప్రవర్తనలో మీరు ఉంచుకోండి అన్నాడు. చూసారా? ఇంకనూ చూస్తే ఈ యొక్క స్థితిగతులు మనం చూడగలిగితే నువ్వు పిల్లల విషయంలో 100 మందిని పెంచుతావా, ఒక్కరిని ఉంచుతావో, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు మనకు వద్దని ఏ శోకను తీసుకుంటావో దేవుడి విషయంలో గాని, ఈ యొక్క కుటుంబ నియంత్రణ గాని, ఈ పూర్వత్రాలు ఉంచి మాటలు గాని పక్కన పెట్టి అపోస్తుడైన పౌలు పెళ్లి చేసుకోలేదు, ఆయన పరిస్థితి ఏంటి? మరి ఆయన పరలోకం కొంతమంది అంటారు, పిల్లలు లేని వాడు పరలోకం వెళ్ళడండి, ఎందుకంటే పుత్ర శోకం వల్ల ఎవరు వెళ్ళరని ఏదో హైందవ సహోదరులు చెప్తే ఈ రోజు క్రైస్తవులు కూడా అదే బాటను పట్టే వాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరన్నారు నీకు? నువ్వేదో ఎక్కడెక్కడ గ్రంథాలు చదివి వచ్చి ఇక్కడ చదువుతావా? ఇక్కడ చెప్పింది ఏంటి? ఆయన ఆదికాండం నుంచి మాట్లాడుతున్న పరిస్థితులు ఏంటి? ఒకవేళ పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, పెళ్లి చేయకంటే నిశ్చయించుకున్నవాడు బహుగా ప్రవర్తించడం. అంటే పెళ్లి విషయంలో మీకు వదిలేస్తాను ఆయన ఏమైతుంది, కానీ ఒకటి మట్టుగా పెళ్లి ప్రణాళికల కంటే దేవుని బ్రతుకు విషయంలో మీరు ప్రణాళిక బ్రతకండి అని అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలు మరొకసారి జ్ఞాపకం. ఇంకా మనం చూడగలిగితే ఈయన ఎలా మాట్లాడాడో మనం చూడగలిగితే ఈయన పెళ్ళే కాలేదు, మరి ఈయన విషయంలో మనం చూడగలిగితే ఈయన విషయానికి వచ్చేటప్పటికి ఈ విషయంలో ఆయన అంటున్న పెళ్లి కాని వారితోనూ నేను చెప్పిన మాటలు ఏమని మాట్లాడుతూ అంటున్న మాట అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి. 4వ అధ్యాయం 16వ వచనములో ఏమంటున్నాడో ఒకసారి చూస్తే 16వ వచనములో 4వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్న మాట ఇక్కడ అంటున్న మాట చూడండి, చూద్దామండి. క్రీస్తునందు మీకు అనేక మంది ఉపదేశకులు వేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎంతమంది ఉన్న క్రీస్తునందు తండ్రి ఒక్కడే. ఆ ఒక్కడికి తండ్రిగా మిమ్మల్ని పిల్లలను కంటున్నాను. ఎలా కంటున్నానంటే సువార్త ద్వారా కంటున్నాను అన్నాడు. అంటే పిల్లలనేది ఇద్దరు కలయిక వల్ల కాదు, ఆ తర్వాత సువార్త ద్వారా కనే పిల్లల విషయంలో మాట్లాడుతుండే అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం ఆదాము అవ్వలు ఆశీర్వదింపబడ్డారన్నది కాకుండా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు వివాహం కాకపోయినా తనకు పిల్లలు కావాలి. ఎలాంటి పిల్లలు కావాలంటే బాప్తీసం ద్వారా కొత్త జన్మగా
ఉన్న పిల్లలు కావాలి. ఎందుకు? ఆయన అన్నాడు, యెహోవా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటూ 127 కీర్తనలో యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా అన్నాడు. మరి యవన కాలంలో పుడతారా? అంటారులే. కలిసొచ్చిన కాలం వస్తే నడిచొచ్చిన కొడుకు పుడతారని. సామెతే తప్ప సక్సెస్ కాదది. సక్సెస్ అవ్వాలంటే బైబిల్‌లోకి రావాలి. ఏదో సామెత బాగుందని మాట్లాడుతాడు. కలిసొచ్చిన కాలం వస్తే నడిచొచ్చిన కొడుకు పుడతాడు. నడిచొచ్చిన కొడుకు పుడతాడా? ఎలా పుడతాడు? ఎలాగ పుడతాడంటే అది దేవుని ప్రణాళిక. అది దేవునికి చెందినది. అపోస్తలుడైన పౌలు మాట్లాడింది అదే. కలిసొచ్చిన కాలంలో నడిచొచ్చిన కొడుకు పుడతాడంటే బాప్తీసం ద్వారా దేవుని కొడుగ్గా మారడమే. కలిసొచ్చిన కాలంలో నడిచొచ్చే కొడుకండి. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. యవ్వన కాలంలో ఎలా పుడతారు? అండి. ఆయన సంకల్పంలో భాగమే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలండి. ఏదో ఇద్దరు ఏంటి ఈ యొక్క వివాహ విషయంలో, ఈ పిల్లలు రావడం విషయంలో ఎంతో ప్రణాళిక ఉందని మనకు టైం లేదు గనుక. ఆదాము, అవ్వల వల్ల కలయిక వల్ల వచ్చారు. ఇంకా ఎన్నో కారణాలండి. ఒక రకం అని ఎలా చెప్పగలం? ఈ కానుపు విషయంలో, ఈ పిల్లలకు కలిగించిన విషయంలో ఎన్ని విధాలుగా చేశాడు దేవుడు. అన్ని విధాలుగా చేసుకొచ్చాడండి. అబ్రహాము ఈ రాళ్ళ వల్ల నిన్ను పుట్టింపగల సమర్థుడని తన సట్టా సాసుకున్నాడని. తన సత్తాను చాటుకునే స్థితిలో మాట్లాడాడండి. అంటే పిల్లల కనడం గొప్ప కాదన్నట్టు మాట్లాడాడు. కానీ పిల్లల్ని పెంచడం గొప్ప అన్నాడు. అంటూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఏమండి ఇలాగ పిల్లల్ని కనే పిల్లలు అదే యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా అన్నాడు. ఏంటి ఇలాంటి పిల్లలు ఎంతమందిని కావాలి? ఎప్పుడు వరకైనా కనొచ్చు. ఇక్కడ ఆపరేషన్ ఎట్లేదండి. ఎప్పుడు దేవుని దృష్టిలో కోఆపరేషనే. చూసారా? అంటే ఈ పిల్లలైతే మీరు ఒకడా, రెండా అది మీ ఇష్టం. అది మీ విధేయతకి వదిలిపెడుతున్నాను. అవసరం లేదనుకుంటే బహుగా ప్రవర్తిస్తాడు మీ ఇష్టం అన్నాడు. అసలు కనని గర్భములు, పాలైన స్థలములు ధన్యములైనవి. ఎందుకంటే మీరు కన్న తండ్రి కన్నంట కన్నీళ్లు రప్పించుట కంటే మీరు మానిస్తే మంచిదన్నట్లుగా ఆయన మాటల్లో ఉన్నాయి. ఇప్పుడు సువార్త ద్వారా మీరు పిల్లల్ని కనాలంటే కనండి. ఈటికి మరి ఏమండి ఎప్పుడు మరి ఆపరేషన్ లేదన్నాడు. చూసారా? ఇంకా ఆయన ఎంతమందికి కన్నాడో మనం చూడగలిగితే ఫిలెమోను పత్రిక 1:10 మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ఫిలెమోనుకు కూడా కన్నట్లుగా చూపిస్తున్నాడు. చూద్దామండి. అంటే ఎంతమందిని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడంటే ఏమండి ఈ మాట మనం చూడగలిగితే 1:10 మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నది. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేషిము కోసము అన్నాడు. బంధకములో కన్నాడా? అంటే ఖైదీగా పట్టబడ్డాడు. ఆ ఖైదీలో కన్నాడండి. కొంతమంది అంటారు బస్సులో కానుపు వచ్చిందండి. నీకు బస్సులో కానుపు వచ్చింది, ఆయనకి జైల్లో కానుపు వచ్చింది. చూసారా? అంటే ఎందుకు అంటున్నానంటే పరిస్థితులు సమానమే. ప్రయాణంలో ఉన్నప్పుడు ఏమండి కానుపు వచ్చింది కన్నారని పేపర్లో ప్రకటిస్తారు. అపోస్తలుడైన పౌలు అంటాడు నేను బంధకములు అంటే ఖైదీకి వెళ్ళాడు. ఖైదీలే పరిచయం అయ్యాడు. అక్కడే సువార్త ప్రకటించాడు, కన్నాడు పిల్లల్ని. చూసారా? అంటే ఈ పిల్లల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాంటి పిల్లల్ని కనాలి అంటున్నాడు. ఏంటి కనడంలో ఆయన ప్రసవ వేదన, ఆయన ప్రణాళిక అపోస్తలుడైన పౌలు గలతీయులకి తన పత్రిక రాస్తూ మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే 4వ అధ్యాయము 19వ వచనమండి. గలతీయులకి తన పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే 4వ అధ్యాయము 19వ వచనంలో నా పిల్లలారా క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడు వరకు మీ కొరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ఏమండి ఒక
పిల్లల్ని కనాలంటే ప్రసవ వేదన. ఆ వేదన ఒకనాడు కని సంఘాన్ని కట్టి ఆసియా, చిన్న ఆసియాలో గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలను కట్టాడు. తప్పుడు బోధ విధానంలో వారింత త్వరగా తిరిగిపోవడం చూడి ఆశ్చర్యపడి, అరే నేను కనిన తర్వాత వాళ్ళు భ్రష్టులైపోతారని మరలా ప్రసవ వేదన. అంటే ఈ వేదనకి ఒకనాడు వేదన పడి 6 అడుగుల ఆకారంలో అరచేతిలో చెక్కుకున్న ఆకారాన్ని కనడం కాదు. ఇక్కడ అంటున్నాడు మళ్ళా వారు కనిన తర్వాత చెడిపోతే వారిని మళ్ళీ ప్రసవ వేదనతో మార్చాలనుకుంటున్నాడు. ఈ ప్రయాసము, ఈ గర్భ వేదన పౌలు గారిలో మనకు కనబడుతుందండి. ఈరోజు ఈ పిల్లల కోసం ఆ బైబిల్ చెబుతుంది, ఇవి చెప్పలేదండి. ఒకనాడు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు పరిస్థితిలో, ఇప్పుడున్న స్థితి విషయంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఒకనాడు మాట్లాడుతూ ఒకనాడు మీ కనులు ఓడబీకి నాకు ఇచ్చుటకు కూడా గొప్ప ఆలోచనతో ఉన్నారు కదా, మరి అలాంటి వారు ఎందుకు ఈ యొక్క భిన్నమైన తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోయి నేను కనిన నా యొక్క విశ్వాసంలో నుండి మీరు ఎలా పోయారు? అందుకే నేను మరలా నా పిల్లలారా క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా అంటే కని విడిచిపెట్టలేదండి. వాటిని కాపాడడంలో, మళ్ళా ప్రసవ వేదన పడడంలో ఆయన ఆ వేదనల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా మనం ఆలోచిస్తే, టైం అయిపోయింది కనుక మనం ఆలోచిస్తే ఈ యొక్క పిల్లల విషయంలో నుండి ఒక యేసుక్రీస్తు గారు గాని, ఒక అపోస్తలుడైన పౌలు గాని అనేక మంది అనేకములు వందల వేలు పిల్లలను కన్నట్లుగా, ఈ కన్న పిల్లల్లో వయో పరిమితి లేదండి. ఈరోజు నీకు ఆల్రెడీ వయో పరిమితి ఉంది. ఎందుకంటే ఒక వయసు రాగానే నీకు పిల్లల కానుపు, నువ్వు కోఆపరేషన్ చేయకపోయినా ఆగిపోద్ది.